ఇప్పుడైతే మనము ఆ గుడి సమీపానికి వచ్చేసాము. అయితే ఇంకొకసారి మీకు అడ్రస్ చెప్తున్నాను. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గము పైభోగాల గ్రామం సమీపంలో ఉన్నటువంటి ఎర్రమల కొండల ప్రాంతంలో, అంటే లోపల వెలసినటువంటి సర్వేశ్వర గంగా ఉమా సమేత స్వామి ఆలయం దగ్గరికి అయితే ఇప్పుడు మనము బయలుదేరుతున్నాము. ఇప్పుడు లోపలికైతే మనం ఎంట్రీ అవుతున్నాము చిన్నగా. అయితే ఈ గుడి చాలా పురాతనమైనది అని చెప్పేసి ఇందాక మనం తెలుసుకున్నాం కదా. ఇందులో భాగంగా ఇప్పుడు అంటే ఈ 4 సంవత్సరాల్లో ఈ గుడి కొంచెం అభివృద్ధి, అంటే ఇప్పుడు మీకు కనిపిస్తున్న దారి, ఇది వరకు ఈ దారి కూడా లేదు అసలుకు. ఇప్పుడు అంటే ఎవరో మౌత్ పబ్లిసిటీ ద్వారా తెలుసుకున్న భక్తులు మాత్రమే ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఈ గుడి అభివృద్ధిలో భాగంగా కొంతమంది దాతలు కూడా మనకు ఇక్కడికి వస్తున్నారు. నేను వాళ్ళ గురించి కూడా మీకు క్లుప్తంగా తెలియచేస్తాను. చూస్తున్నాం ఇక్కడ ఇంకా మనకు డెవలప్మెంట్ అవ్వాల్సి ఉంది. ఈ కొండల్లోనే మనకు ఈ దారిని పెట్టారనమాట, కనుక్కున్నారు. ఇది వరకు ఈ దట్టమైన అడవిలో ఈ దారిని కనుక్కోవాలంటే చాలా ఇబ్బంది అనమాట. సో ఇప్పుడు మనం లోపలికి ఎంట్రీ అయిపోతున్నాము. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే స్వామివారికి అస్సలు వెలుగు అనేదే ఉండదంట. మొత్తం ఆయన ఉన్నటువంటి స్థలము మొత్తం చీకటే. ఒకవేళ ఎవరైనా కూడా వెలుగు కల్పించాలి అని ఒక ఆలోచన ఉన్నా కూడా అది విరమింప చేసుకోవాల్సిందే, కానీ కంటిన్యూ అయితే అవదు అని ఇక్కడ ఉన్నటువంటి నమ్ముకున్న భక్తులైతే మనకు చెప్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒకటి కళ్యాణం అయితే ఏదో చేశారంట మొన్న శివరాత్రికి. అయితే ఆ శివరాత్రి రోజున ఒక దాత ముందుకొచ్చి ఇంతటి చీకట్లో స్వామివారిని దర్శించుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది అనే సందర్భంలో ఆ దాత ఒక జనరేటర్ కొనుగోలు చేసి ఇక్కడికి తెచ్చాడు. అయితే ఉత్సవం రోజు ఆ జనరేటర్ని ఆన్ చేశారంట. ఆన్ చేసిన తర్వాత 1/2 అవర్ మాత్రమే వెలుగుతుందంట అండి లోపల, అంతే. దాని తర్వాత 1.5 గంట ఆఫ్ అయిపోతుంది. అది మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి దాన్ని రిపేర్ చేసి దాన్ని అన్ని విధాలుగా కష్టపడి చేస్తే మళ్ళీ ఆన్ అవుతుంది. అది ఒక 1/2 అవరే, మళ్ళీ ఆఫ్. ఇలా రోజంతా ఇలానే సాగిపోయిందంట. సో ఇది గట్టి నమ్మకంగా వీళ్ళు ఇక్కడ మనకు చెప్పుకుంటున్నారు. చూద్దాం లోపలికి వెళ్ళి ఒకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడైతే లోపలికి వస్తున్నాము, చూస్తాం ఈ మెట్ల గుండా మనం వెళ్తూ ఉన్నాం. లోపలికి అయితే గుహలోకి వెళ్తున్నాం అనమాట. సో మనతో పాటు ఈ గుడి అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నటువంటి ఒక దాత ప్రతాప్ రెడ్డి గారని మనకు గని ప్రాంతంలో ఉంటున్నారంట. ఆయన 1 సంవత్సరం క్రిందట ఆయన నుంచి తను కూడా ఇక్కడ భక్తులుగా భాగమై ఆ శివునికి అతని సేవను అర్పించుకుంటున్నాడని చెప్పేసి చెప్తున్నారు. అంటే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చిన్నగా మొదలు పెట్టారు. చూస్తున్నా ఇక్కడ మనకి ఎటువంటి లైట్ కనిపించట్లేదు, మా వాళ్ళు లైటింగ్ వేశారు బ్యాటరీల ద్వారా. ఇక్కడ మనం చెప్పులు కూడా పాదరక్షకులు కూడా ఏమి చూస్తున్నారు కదా, అసలు ఇంత చిమ్మ చీకటి దారి మరి ఎటు తీసుకుపోతుందో అన్నది చూడాలి, చూపిస్తాను. దాదాపుగా ఇప్పుడు మనము 25% అంటే 50% అనుకోవచ్చు. లోపల అంతా రాళ్ళు రప్పలు మొత్తం కాలి నడకతో లోపలికి వచ్చాము. దాదాపు 50% వచ్చేసాము. ఇంకా 50% దారి అయితే ఉంది లోపలికి. చూసారు కదా లోపల ఎటువంటి గాలి అయితే లేదు, వెలుగు లేదు. మా వాళ్ళు ఇక్కడ టార్చ్ వేశారు, అందుకు మీకు నా ఫేస్ కనిపిస్తూ ఉంది. నేను లోపల ఇప్పుడు విజువల్స్ తీసుకుంటున్నాను నేను. సో చూసారు కదా స్వెట్ కూడా చాలా, అసలు హ్యూమిడిటీ మాత్రం శాతం చాలా ఎక్కువ శాతంగా కనిపిస్తుంది ఇక్కడ మనకు. అయితే ఇంతటి మహిమాన్వితమైనటువంటి గంగా సమేత సర్వేశ్వర ఆలయాన్ని మనము సందర్శించినాము. అంటే ఈ వన్ టీవీ అన్వేషణలో భాగంగా అన్వేషించి ఈ ఆలయ యొక్క ప్రదర్శన మన భక్తుల సందర్శనార్థము మనము చూపిస్తూ ఉన్నాము. అయితే ఇందులో భాగంగా మనము ఇక్కడ చాలా పురాతనమైనటువంటి లింగ ఆవిర్భావం కూడా ఇక్కడ ఉంది మనకు. అంటే స్వయంభుగా వెలసింది ఇక్కడ లింగం అనేది. అలాగే శివుని లింగం ఎదుట త్రిశూలం ఆకారంలో 3 వేస్ అయితే మనకు కనిపిస్తాయి.
3 వేస్లో ఒక వే ఇటువైపు ఒక వే అటువైపు స్ట్రైట్గా వచ్చేసరికి ఆదృశ్య శక్తి పీఠం అనేసి ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట మీకు, త్రిశూలంలో ఉన్నటువంటి ఆ మధ్యటి సింబల్ ఏదైతే ఉందో, అంటే ఆ శివునికి ఆపోజిట్లో ఉన్నటువంటి అదృశ్య శక్తి పీఠం, అంటే అమ్మవారు ఉంటారు, శక్తి ఉంటుంది, కానీ అది ఎవరికి కనిపించదు, కంపల్సరిగా ఇక్కడ ఉంది అని చాటి చెప్తున్నారు. అలాగే 4 సంవత్సరాల క్రిందటి నుంచి ఋషికేశ్ నుంచి ఒక స్వామీజీ అయితే ఇక్కడికి వచ్చి పూజలు ప్రారంభించారని కూడా మనకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో మన అన్వేషణలో భాగంగా స్వామి వారిని కూడా మనము కలవడం జరిగింది. సో ఇప్పుడు స్వామి గారితో స్వయంగా తన హస్తాలతో పూజలు చేయిద్దాము. ఇక్కడ చూస్తున్నాం 50% దారి అయితే ఉంది. మళ్ళీ ఇక్కడ మనకు మెట్లు కనిపిస్తున్నాయి. నాకైతే చాలా భయంగా ఉంది. ఇక్కడ కొన్ని లక్షల గబ్బిలాలు అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తున్నాయి, మీదకు వస్తున్నాయి. మరి ఇవి ఏమి అనవు అంటున్నాయి, నాకైతే భయం వేస్తుంది. 1,00,000కు పైగానే ఉన్నాయి గబ్బిలాలు. చూస్తున్నారు, మీకు విజువల్స్లో కనిపిస్తున్నాయి లేదో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ నాకైతే ఫేస్ అవుతున్నాయి గబ్బిలాలు మొత్తము. అన్నీ బయటకు వచ్చేసాయి. మనం ఇప్పుడు ఈ టార్చ్ మనం వేసాం కదా, యాక్చువల్గా అవి వెలుగులో ఉండవు కదా, అవి చీకట్లోనే ఉండేది. ఈ టార్చ్ వేయడం వల్ల ఈ గబ్బిలాలు ఉన్నటువంటి లోపల నివసిస్తున్నాయి గబ్బిలాలు, కొన్ని లక్షల గబ్బిలాలు ఉన్నాయి. అయితే ఇంతవరకు అవి ఎవరికి కూడా హాని చేయలేదని చెప్పి మాత్రం మనకు ఇక్కడ చెప్తున్నారు. బట్ నాకైతే భయం వేస్తుంది, అవి మీదకి వచ్చేస్తున్నాయి లైటింగ్ చూసి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చాలా భయం వేస్తుంది. గబ్బిలాలు అయితే వస్తున్నాయి, పక్కకు వస్తున్నాయి, అవి ఎక్కడ మీదకి వస్తాయని భయం వేస్తుంది. కానీ ఓం నమః శివాయ అనే నామస్మరణంతో మనకు దారినైతే ఇస్తున్నాయని కూడా మనము చెప్పచ్చు. నిజంగా చాలా భయపడ్డాను నేనైతే. అసలు మీదకి వస్తూ ఉన్నాయి చూడండి. ఒక గబ్బిలం మనము ఒక్క గబ్బిలానికి ఎదురైతే మనకు ఎంత భయపడతామో, ఇక్కడ కొన్ని లక్షల గబ్బిలాలు మీదకి వచ్చినటువంటి సందర్భాలు కూడా మనకి ఇక్కడ కనిపించాయి. సో ఓం నమః శివాయ అనే నామస్మరణంతో అవి మనకు దారిని ఇస్తున్నాయి అని చెప్పేసి కూడా మనము ఈ సందర్భంగా నేను తెలియచేస్తున్నాను నా ఎక్స్పీరియన్స్తో. చూస్తాం అసలు ఇక్కడ ఏం చూస్తున్నారు కదా, అసలుకు దారి ఎలా ఉంది, ఎక్కడ ఉంది, ఎటు వెళ్తే మనము స్వామి దగ్గరికి మనము దరి చేరుతాము అనే విషయం కూడా ఆగమ్య గోచరంగానే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ చూడండి, నేను ఇంతకన్నా ఇంకా సాహసించిన ఇంకా చూపించలేనేమో. మరి దాదాపుగా నేను మీకు విజువల్స్ అన్నీ కవర్ చేస్తున్నాను. చూడండి, చాలా భయం వేస్తుంది. గబ్బిలాలు మీదికి వస్తూ ఉన్నాయి, కానీ అవి ఏమి అనవని చెప్తున్నారు. సో ఇప్పటివరకు అయితే ఏమి అనలేదు. ఓం నమః శివాయ అనే నామస్మరణం చెయ్యండి అని చెప్తున్నారు ఇక్కడ. ఆ నామంతోనే ఇప్పుడు మనం ముందుకెళ్దాం. ఓం నమః శివాయ. మొత్తానికి స్వామి అమ్మవార్ల దగ్గరికి అయితే మనము చాలా దగ్గరలో ఉన్నాము. అయితే లోపలికి వెళ్ళే మార్గం దగ్గర కరెక్ట్గా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పాలి అంటే, శ్రీశైలం దర్శనార్థం కోసం మనము అడవి ప్రాంతంలో పాదయాత్రగా వెళ్ళేటప్పుడు కత్తుల కొండ మనకు ఎదురవుతుంది కదా. ఆ కత్తుల కొండ రోడ్డు మార్గాన మనకు కొన్ని కోటలు అయితే కనిపిస్తాయి. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అయితే ఈ విధంగా ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, అంటే ఎవరి కోరికల మేరకు, వారి యొక్క కోరికల మేరకు ఇక్కడైతే ఈ కోటలను అయితే కడుతూ ఉన్నారంట. బట్ ఇక్కడ కట్టిన వారి ప్రతి ఒక్క భక్తుడి కోరిక కూడా నెరవేరిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్వామీజీ అయితే మనకు తెలియచేశారు. అయితే ఇప్పుడు కూడా మనము ఒక కోటను కడతాం, ఓకేనా? నేను మనసులో ఒకటి అనుకుంటాను, నేను కూడా ఒకటి కడతాను, చూద్దాం. ఇప్పుడైతే కోటలు మనం కట్టడానికి రెడీ అయితే అయిపోయాము. ఓకే, ఒక్కసారి కళ్ళు మూసుకొని మనం అనుకున్నటువంటి సంకల్పాన్ని అనుకుందాం మనసులో. ఓం నమః శివాయ. సర్వ పాపహరణ ఉమా గంగా ఉమా సమేత సర్వేశ్వర ఆలయం సమీపాన ఉన్నటువంటి భక్తులందరూ కూడా సుభిక్షంగా, సురక్షంగా, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో విరాజల్లాలి అని చెప్పేసి అందులో భాగంగా ఈ యొక్క స్వామివారి ఆలయం ఇంకా అభివృద్ధి చెంది భక్తుల సందర్శనార్థం, భక్తుల మేరకు నిజంగా ఇదొక పవిత్రమైనటువంటి స్థానంలో మనం ఉన్నాము. ఈ పవిత్రమైనటువంటి స్థానంలో మన సంకల్పాన్ని మనము అనుకుందాం. అనుకొని ఒక కోటను అయితే కడదాం. ఇప్పుడు సంకల్పం అనుకుంటున్నాను, కోటను కడుతున్నాను ఇప్పుడు. ఓం నమః శివాయ.
ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మన అనుకున్న సంకల్పం అనుకున్నాము, కోటను కూడా మనము కట్టేసాం. ఇది మన కోట, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడి నుంచి మనం కాస్త ఇప్పుడు బయటికి వెళ్దాము. ఇక్కడికి వచ్చేస్తే సైడ్కు ఒక వ్యూ కనిపిస్తుంది, జ్యోతులు కనిపిస్తున్నాయి. స్వామి అమ్మవార్ల జ్యోతులు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు రైట్ ప్లేస్, అక్కడికి మనం చేరుకోవాలి. ఇప్పుడు మొత్తానికి ఆలయ సమీపం దగ్గరికి వచ్చేసాం. మనము చాలా దగ్గరలో ఉన్నాము. లోపలికి వెళ్ళే ముందు నేను ఒక విషయం మీకు చెప్పాలి. ఇందాక నేను మీకు ఇంట్రడక్షన్లో ఏదైతే చెప్పానో అదే త్రిలోకాల శక్తిపీఠం అని మీకు ఒకటి చెప్పాను పదం. సో అది ఎందుకు చెప్పానంటే ఇప్పుడు నీకు చూపిస్తాను మీకు నేను విజువల్. ఒక్కసారి మనము పైన చూస్తే విజువల్స్ త్రిశూల ఆకారము అంటే ఇది ఎవరూ చెక్కింది కాదు, ఇది పెయింట్ వేసింది కాదు. స్వయంభుగా ఈ ప్రాంతంలో అమ్మవారి సమీపంలో ఈ త్రిశూలం అనేది ఏర్పడ్డదన్నట. ఈ త్రిశూలంలో ఈ మధ్యటి సూటిగా మనము త్రిశూలంలో మధ్యటి ఇది ఉంది కదా, ఆ మధ్య మార్గం గుండా మనం చూస్తే అమ్మవారు ప్రతిష్టమై ఉంటారు. అంటే ఇక్కడ అమ్మవారు కూడా అదృశ్య శక్తి పీఠం అని కూడా మనం ఇక్కడ పిలవవచ్చు. అంటే అమ్మవారు కనిపించరు, బట్ ఆ శక్తిపీఠం అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో ఇదైతే మనము చాలా ఆధ్యాత్మికంగా మనము చాలా ఇది వెలిసినటువంటి స్వయంభుగా వెలిసినటువంటి త్రిశూలం అని మనం చెప్పొచ్చు. కొండ ప్రాంతంలో అసలు మనం ఇక్కడ ఏ పెయింట్ కానీ ఏది కానీ ఎవరి ప్రమేయం కూడా ఇక్కడ ఏది చేయలేదు. ఇక్కడ అసలు స్వయంభుగానే మాత్రమే ఈ కొండలో మనము వెలిసింది. ఇది నీట్గా మనకు చూడొచ్చు. యాజ్ యూజువల్ మొత్తం మీకు నేను కవర్ అయ్యే విధంగానే చూపిస్తున్నాను. ఎంత మాత్రం కనిపిస్తే అంత మాత్రం చూడండి. మరి ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే ఇక్కడికి రావాల్సిందే. అయితే మొత్తానికైతే మనము ఇక్కడ చూస్తున్నారు కదా, ఉమాదేవి అమ్మవారి దగ్గరికి అయితే మనం వచ్చేసాము. ఇక్కడ ఇంకో విషయం మనం ఏం చెప్పాలంటే ఇది ప్రతిష్ఠించినటువంటి విగ్రహం అన్నమాట. ఇది యాక్చువల్గా ఇక్కడ లింగము స్వయంభుగా వెలిసినటువంటి లింగాన్ని దాన్ని ప్రాచుర్యంలోకి రానివ్వకుండా కొంతమంది వేరే ఆలోచనతో దాన్ని భూస్థాపితం చేశారు అని చెప్తున్నారు. ఆ ప్లేస్లో ఇది ఇంతటితో ఆగకూడదు, లోక కళ్యాణార్థం ఇక్కడ ఇంకా జరగాలి, ఇంకా ప్రాచుర్యంలోకి రావాలి అని ఒక స్వామీజీ, అది ఇందాక చెప్పాను మీకు నేను, రిషికేశ్ నుంచి బాబు కాశీనాథ్ స్వామీజీ గారు అయితే ఇక్కడికి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ మనకు ధూప దీప నైవేద్యాలు కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి స్వామివారికి. అయితే అప్పటి నుంచి దాదాపుగా ఇప్పుడు 4 years అయింది. ఆ స్వామీజీ గారు వచ్చినప్పుడు ఇక్కడ ఎటువంటి అభివృద్ధి అయితే ఏమీ లేదు. అతను వచ్చిన తర్వాత ఇక్కడ జస్ట్ చూడ్డానికి వచ్చాడంట, అంతే. చూడ్డానికి వచ్చి ఈ ఆలయాన్ని సందర్శించి గుహలో ఉన్నటువంటి ధైర్యం చేసి సాహసించి లోపలికి వచ్చి చూసి, అంటే తనకు స్వామీజీ శివుడు తన మదిలోకి చేరి ఒక సంకల్పాన్ని తను స్వామీజీ అనుకుని నాకు శివుడు ఆజ్ఞ ఇది అనే ఒక గట్టి నమ్మకంతో తను ఇక్కడ చూసి నేను రాను, ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి తీసుకొచ్చినటువంటి భక్తునికి స్వామీజీ అయితే చెప్పడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 4 సంవత్సరాల నుంచి ఆ స్వామీజీ కాశీనాథ్ స్వామీజీ గారే ఇక్కడ ధూపదీప నైవేద్యాలను కంటిన్యూ చేస్తూ ఇస్తూ ఉన్నారు. మరి అతనికి ఆహార పదార్థాలు, అతని బ్రతుకు తెరువు ఏంటి అని అంటారా? ఏమీ లేదు, ఎటువంటి ఆహారం లేదు. అంటే ఆహారం తీసుకోకుండా ఉండడం నేను మీకు చెప్పట్లేదు, తీసుకుంటాడు. బట్ అతను ఎవరిని కూడా అడగరనమాట. నాకు ఆహారం నాకు తీసుకురండి, నాకు ఏదైనా పానీయాలు తీసుకురండి అని చెప్పేసి అతను ఏ భక్తుల్ని కూడా ఇంతవరకు అడిగింది లేదు. సో భక్తులు మాత్రమే, ఎవరో ఇక్కడ స్వామీజీ ఉంటున్నారు, ఏదో పూజలు చేస్తున్నారు, దైవందిన రోజుల్లో అసలు ఇటువంటి స్వామీజీ మనకు ఉండడం విశేషమే కదా మన గ్రామంలోని భక్తులు అనుకొని ఎవరో. ఇది కూడా తను ఏమనుకుంటున్నాడు అంటే, స్వామీజీ ఇది నేను చెప్పింది కాదు, ఆ భగవంతుడే, ఆ శివయ్యనే ఆజ్ఞాపించి తను నా జరిగి ఈ ఆహారాన్ని ధరింపచేస్తున్నాడు అని చెప్పేసి స్వామీజీ గారు అయితే చెప్తున్నారు తన మాటల్లో. ప్రస్తుతం
మన వంటివి అన్వేషించినటువంటి పవిత్రమైన స్థానాన్ని దరికి మనైతే చేరుకున్నాం. అదే సర్వపాప ఉమా సమేత సర్వేశ్వర ఆలయంలోకి ఎంట్రీ అయిపోయాము. ఇందాక అమ్మవారిని, ఉమాదేవి అమ్మవారి గారిని దర్శించుకున్నాము. ఇప్పుడు మనం లింగాన్ని దర్శించుకుంటున్నాం ఆలయంలో. యాక్చువల్లీ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఇందాక నేను ఇప్పటి నుంచే స్వయంభూ అని చెప్తున్నాను. ఆ స్వయంభు లింగము ఇక్కడ ఆవిర్భవించితే ఆ గని అన్వేషణలో భాగంగా కొంతమంది దీన్ని భూస్థాపితం చేసి అదే లింగాన్ని 1965లో ఒక మహిళ భక్తురాలు వచ్చి ఆ లింగాన్ని ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ పక్కన ఈ పెద్ద లింగం పక్కనే చిన్న లింగం, ఈ లింగం పక్కనటువంటి ఈ లింగాన్ని చూశారు కదా, ఈ లింగాన్ని ఆ మహిళా భక్తురాలు ఆవిర్భవించి ప్రతిష్ఠించి దాని పూజలు, నైవేద్యాలు, ధూపదీప నైవేద్యాలన్నీ కూడా అప్పుడు ఆమె ఇక్కడ సేవ చేసుకుంటుందని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాసులు. అలాగే ఇప్పుడున్నటువంటి అభివృద్ధిలో భాగంగా కొంతమంది దాతలు ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత కొంతమంది దాతలైతే అందరూ కలిసి లింగాన్ని ప్రతిష్ఠించారు. లింగం, నందీశ్వరుడు, అలాగే ఉమాదేవి అమ్మవారిని ప్రతిష్ఠింపచేశారు. అంటే ఇవన్నీ కూడా అభివృద్ధిలో భాగంగా ఆలయాన్ని ప్రాతినిధ్యంలోకి తీసుకురావాలి, అందరికీ తెలియాలి, భక్తుల సందర్శనార్థం అందరికీ తెలిసి లోక కళ్యాణార్థం కోసం మనము ఇక్కడ పెట్టాలి అని చెప్పేసి ఒక నమ్మకంతో, ఒక భక్తితో వీళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఇవన్నీ ప్రతిష్ఠింపచేశారు. అక్కడ ఇక ఇంకో విశేషం ఏంటి అంటే, ఇక్కడ ఉన్నటువంటి విశేషము, ఇక్కడ మనం పైనుంచే చూస్తుంటే వాటర్ వస్తున్నాయి ఇక్కడ కరెక్ట్గా. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఏమో తెలియదు. ఈ కొండలో ప్రాంతంలో నుంచి దట్టమైన అడవి అని చెప్పాను. ఆ అడవిలోంచి ఎక్కడి నుంచి వస్తుందో ఏమో ఎవరికీ తెలియదు ఇప్పటివరకు, అంతు చిక్కలేని విషయం ఇది అనమాట. సో ఈ వాటర్ 365 డేస్, సంవత్సరం పొడవుగా మనకు ఈ వాటర్ ఇలానే ఉంటుంది. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు ఇక్కడ జూమ్ చేసి చూస్తే కరెక్ట్గా వాటర్ పడుతుండే చూడండి. ఇక్కడ స్ట్రైట్గా మనం పైకి చూడండి ఒకసారి. ఆ కొండల్లో నుంచి ఇక్కడ వాటర్ అనేది ఎప్పుడు కూడా ఇది అవ్వదంట, ఆవిరవ్వదు. చూసారు ఇంత హ్యూమిడిటీ ఉంది కదా, ఆవిరవ్వాలి కదా. మరి ఇంత హ్యూమిడిటీ ఉన్న ప్రాంతంలో కూడా ఈ వాటర్ అంతా చూసారా మొత్తం పాకిపోయింది. ఈ తడి అంతా చూడండి ఒకసారి, మీకు నా చెయ్యి అంతా తడైపోయింది చూడండి, ఇలానే ఉంటుంది. తర్వాత ఇక్కడ చుక్కలు పడతా ఉన్నాయి, వాటర్ పడతా నిత్యం అదో చూస్తూ ఉండండి, అలాగే చూస్తూ ఉండండి. ఆ పైనుంచి ఒక డ్రాప్గా పడుతూ ఉంటాయి. ఈ గంగాజలం అనేది ఆ శివుడి తలపైన ఆ గంగమ్మ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ఈ లింగానికి పైన ఎప్పుడు కూడా నిత్య గంగాధారణ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుందన్నమాట. చూసారా, ఇప్పుడు ఇందాక ఒక డ్రాప్ పడింది. ఒక వాటర్ ఫాల్స్ లాగా కాకుండా, అంటే ఇది వరకు అలానే పడేదంట. మరి ఇప్పుడు కొంచెం మన ఎండలు అయితేనేమి, టెంపరేచర్ అయితేనేమి, సో పైప్ లైన్లు వేస్తూ ఉన్నారంట ఇక్కడ వాటర్ ప్రాబ్లం వల్ల. సో అందులో భాగంగా కొంచెం మనం వాటర్ తగ్గింది అని అనుకోవచ్చు. అదేంటి అంతు చిక్కని విషయంగానే ఉండిపోయింది ఇంతవరకు అది. సో ఇప్పటికైతే మాత్రం డ్రాప్గా నిత్య జలధారణ అయితే లింగానికి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చాలా విశేషమైనటువంటి భక్తి అయితే ఇక్కడ భక్తులకు ఉంది. ఇక్కడ ఒక ప్రగాఢ నమ్మకాన్ని అయితే వీళ్ళు నమ్ముతున్నారు. నిజంగా ఇక్కడ స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు, ఇక్కడ కోరిన కోరికలు కొంగు బంగారం అవుతుంది వాళ్ళకు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా మనకు చెప్పారనమాట. గబ్బిలాలు చాలా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ చాలా భయంకరంగా ఉంది కదా, గబ్బిలాలు చూస్తున్నాం. నాకు సో ఇక్కడైతే మనము లింగానికి కుడివైపున ఉన్నటువంటి ఇక్కడ ఒక గచ్చు అయితే మనకు కనిపిస్తుంది. ఒక సౌండ్ వినిపిస్తుంది కదా, టిక్ టిక్ మని, అదే జలధారణ. అక్కడ చూడండి, జలధార అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది యాక్చువల్గా భూమి మట్టం కన్నా హైట్గా ఉందంట ఇది. అక్కడి నుంచి మనకి ఇట్లా జలము. ఇంతకుముందు నేను ఒక విషయం చెప్పాను మీకు, లింగాన్ని ప్రతిష్ఠించిన ఒక భక్తురాలు అని, తన పేరు విభూది అవ్వ అని చెప్తున్నారు. ప్రతిరోజు ఆమె దగ్గర విభూది లేకపోయినప్పటికీ దాదాపు 100 మందికి ఆమె విభూది పెడుతూనే ఉంటుందంట.
అది ఎక్కడి నుంచి వస్తుందో కూడా ఎవరికి తెలియదంట. ఇది కూడా ఒక విశేషమైనటువంటి విషయంగానే మనం పరిగణలోకి తీసుకోవచ్చు. అయితే ఆ అవ్వ సృష్టించినటువంటి ఈ గచ్చులో ఈ వాటర్ అనేది ఇలానే పడుతూ ఉంటుంది. ఇవి వాడతారండి, వాటరు తాగుతారా? చాలా తేటగా కనిపిస్తున్నాయి. ఇంత గుహలో ఉన్నా కూడా నీళ్ళు ఇంత తేటగా కనిపిస్తున్నాయి, చాలా తేటగా కొబ్బరి నీళ్ళు ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి అసలు. కానీ ఈ ధార ఎక్కడి నుంచి వస్తుందో అనేది మాత్రము ఇంతవరకు అంతు చిక్కని విశేషంగానే ఈ వార్త మనకు నిలబడిపోయింది. ఇప్పుడు చూడండి, ఈ జలధార కనిపిస్తుంది కదా, ఈ నీళ్ళు ఎవరైనా తాగినా, ఎవరైనా అనారోగ్య పాలగా ఉన్నా, అంటే అన్ని విధాలుగా సర్వరోగ నివారణ అని మనం చెప్పొచ్చు. అలాగే ఏమైనా కోరికలు అనుకున్నా అది తీరుతాయని చెప్పొచ్చు. అన్నీ ఇంకా కాశీలో మన గంగా జలంతో సమానమని ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అయితే మనకు చెప్తున్నారు. ఒకసారి మనము ఈ పానీయాన్ని, ఈ వాటర్ని నెత్తిన చల్లుకొని పాప విముక్తులం అవుదాం ఒకసారి. ఓం నమః శివాయ. ఇదే తీర్థంగా భావించి ఒకసారి మనం కూడా సేవిద్దాం. నిజంగా అసలు ఎంత తీయగా ఉన్నాయంటే నిజంగా కొబ్బరి నీళ్ళు తాగినట్టుగా ఉన్నాయండి ఈ వాటర్. అసలు చాలా స్పష్టంగా, చాలా నీట్గా ఉన్నాయి, తీయగా ఉన్నాయి వాటర్ కూడా. అసలు ఎంతటి మహిమ చూశారు కదా. అసలు ఆ భగవంతుడు అనుకోవాలి కానీ ఏదైనా సృష్టించగలడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. పాస్మా ఓం నమః శివాయ. సర్వేశ్వరాయ నమః. ఓం నమః శివాయ 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 సర్వేశ్వరాయ నమః.
శివాయ. ఓం సర్వేశ్వరాయ నమః. ఓం సర్వేశ్వరాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం సర్వేశ్వరాయ నమః. ఓం సర్వేశ్వరాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం సర్వేశ్వరాయ నమః. ఓం సర్వేశ్వరాయ నమః. హర హర మహాదేవ్. ఓం సోమేశ్వరాయ నమః. ఓం సోమేశ్వరాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం సోమేశ్వరాయ నమః. ఓం సోమేశ్వరాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం సోమేశ్వరాయ నమః. ఓం సో- సో మొత్తానికి మన శివయ్య దర్శనం మాత్రం సక్సెస్ఫుల్గా దర్శనం చేసుకొని సక్సెస్ఫుల్గా బయటకైతే వచ్చేసాం. ఇదంతా చూస్తుంటే మనకు ఒక స్టంట్ లానే అయిపోయింది. మనకు ఒక స్టంట్ని పూర్తి చేసుకొని విజయవంతంగా బయటకు వచ్చేసాము. ఆ శివయ్య ఆజ్ఞ ఉంది కాబట్టే ఆయన ఆజ్ఞ ఉంది కాబట్టి మన దర్శనం చేసుకొని సక్సెస్ఫుల్గా బయటకు వచ్చేసాము. మనం వెళ్ళేటప్పుడు అయితేనేమి వచ్చేటప్పుడు అయితేనేమి ఎన్నో ఇబ్బందులను కూడా మనం ఎదుర్కోవడం మనం చూసాము. అయితే ఇక్కడ ఇంకో విషయం మీకేం చెప్పాలి అంటే, ఇందాక నేను చాలా భయపడ్డాను గబ్బిలాలు చూసి, కానీ అవి గబ్బిలాలు కాదు, ఇది వరకటి ఉన్నటువంటి ఋషులు వారి ఆత్మలు ఈ గబ్బిలాల్లో ఉన్నాయి. ఆ ఋషులే ఈ గబ్బిలాల రూపంలో మనకు దర్శనమిస్తున్నారు అని చెప్పేసి ఒక వాస్తవమైనటువంటి విశేషాన్ని మనకు ఇక్కడ ఉన్నట్టు వారు అందించారు. సో చూసాం, మనం కూడా ఎక్స్పీరియన్స్ చేసాము. అన్నీ కూడా ఇప్పటి వరకు ఈ 4 yearsలో ఇప్పుడు మనకు భక్తుల సందర్శనం ఎక్కువైంది కదా ఇక్కడ. ఈ 4 yearsలో కూడా ఈ గబ్బిలాలు ఎవరిని కూడా ఇప్పటి వరకు టచ్ చేసింది లేదు, ఏదైనా ఇబ్బందులను కలిగించింది అంటే ఓన్లీ భక్తుల యొక్క భయం అంతే. భయపడతారు. ఇందాక మనం భయపడ్డాం, చాలా స్టంట్గా ఫీల్ అయ్యాం మనం. నేనైతే చాలా భయపడ్డాను. సో ఇంత లోపలికి ఆక్సిజన్ కూడా లోపలికి అందదు, ఎటువంటి గాలి కూడా మనకి లోపలికి ప్రవేశించడానికి లేదు. ఎంతసేపు ఉన్నా మనం బయట నుంచి వచ్చినప్పుడు గుహ ఉంది కదా, ఆ ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఆక్సిజన్ మాత్రమే మనం తీసుకోగలుగుతాం. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఆక్సిజన్ కూడా మనకు అక్కడ అందదు. చూసారు కదా ఇప్పుడు ఇంత హ్యూమిడిటీ, మొత్తం నేను నా బట్టలు అన్నీ కూడా మొత్తం చెమటతో నిండుకొని పోయాయి. సో ఇంతటి ఆక్సిజన్ లెవెల్స్ చాలా డౌన్ అయిపోయాయి లోపల. అందులో దానికి తోడు ఈ గబ్బిలాల మంద కూడా ఉందన్నమాట. సో గబ్బిలాలు కాదు, ఇవి ఋషులు అని చెప్పేసి ఇందాకనే మనము తెలుసుకున్నాం ఈ విషయాన్ని. ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా దర్శనం చేసాం, మన అన్వేషణ అయితే పూర్తయింది. ఇప్పుడు బయటికి వెళ్దాం మనం. ఇప్పుడైతే మనం బయటికి వచ్చేసాము. వ్యూయర్స్, ఇది చూశారు కదా, ఈ గుహ ఇది ఉన్నది ఇంత పెద్దగా అయితే అప్పుడు లేదంట. దీన్ని ఇలా వంగి లోపలికి ప్రవేశించేవారట అప్పటి భక్తులు. అయితే ఇప్పుడు ఇది ఇంత పెద్దగా ఎందుకు అయిందని అనుకోగలరు. దీన్ని తరగదీయడానికి రాదని చెప్పేసి ఇక్కడ కింద భూభాగంలో ఏదైతే ఉందో మట్టి గడ్డలు ఏదైతే ఉందో అది తవ్వకం చేసి ఈ సైడ్లకు మొత్తము తవ్వకాల రూపంలో మొత్తం తీసేసి మట్టిని ఇక్కడ ఒక ద్వారాన్ని అనేది ఏర్పాటు. లేదంటే ఇది వరకు మనకు చాలా ఒక్క మనిషి మాత్రమే లోపలికి ప్రవేశించడానికి ద్వారం అంతే. సో ఇప్పుడు దీన్ని సైడ్లకు ఉన్నటువంటి మట్టి గడ్డల్ని మొత్తం తీసేసి ఈ ద్వారాన్ని ఇంత పెద్దగా చేయడం జరిగిందనమాట. సో ఇది విశేషమైనటువంటి ఒక వాస్తవం అని చెప్పుకోవాలి మనము.
ఇప్పుడు మనకు ఆక్సిజన్ లెవెల్స్ అయితే అందుతున్నాయి, చూస్తున్నారు కదా. ఇప్పుడు మెల్లిమెల్లిగా పైకి వెళ్దాం. ఇప్పుడు మనమైతే ఆలయంలో పూజలు, ధూపదీప నైవేద్యాలు అన్నీ సమర్పించి మన స్వహస్తాలతో పూజ చేయడం నిజంగా నేను ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో ఈరోజు నేను సాక్షాత్తు మన చేతులతోనే సాక్షాత్తు ఆ మహాశివునికి పూజ చేయడం మనకు దక్కింది. దాని తర్వాత మనం బయటకు వచ్చేసాము. ఇక్కడ ఒక మనకి ఆ గుహలాగా కనిపిస్తుంది ఇక్కడంతా. ఇది ఏంటి అంటారు, ఇది ఒక గుహ. అయితే మీకు ఇదివరకు నేను ఒక విషయం చెప్పాను. రిషికేశ్ నుంచి బాబు కాశీనాథ్ స్వామీజీ గారు శివయ్య ఆజ్ఞ మేరకే నేను ఇక్కడికి రాగలిగాను అని చెప్పేసి ఒక వాస్తవమైనటువంటి మాటను చెప్పారు. అయితే ఇందులో భాగంగా ఆ స్వామీజీ గారు అంటే 4 years బ్యాక్ 3 years బ్యాక్ తను ఇక్కడికి వచ్చారు. స్వామీజీ గారు ఎక్కడ కూడా ఇక్కడ నివసించడానికి తను ఎటువంటి ఇక్కడ గృహాలు అయితేనేమి, ఏ షెల్టర్ అయితేనేమి ఏమి కూడా ఇక్కడ అందుబాటులో లేవన్నమాట. సో దట్టమైన అడవి ప్రాంతం ఇది. సో ఇదే నా గృహము అని చెప్పేసి ఇక్కడ మనకు ఆయన నివసిస్తూ ఉన్నాడు. దాని తర్వాత ఒక 6 నెలల క్రితము ఈ గుడిని అభివృద్ధి చెయ్యాలి అనే ఒక సంకల్పంతో దాతలు ప్రతాప్ రెడ్డి గారైతేనేమి, శివారెడ్డి గారైతేనేమి, ఈశ్వరయ్య గారైతేనేమి, ఇలా కొంతమంది దాతలైతే ముందుకొచ్చారు స్వామి సేవకు కృపలు కాగలరని. అయితే ఇందులో భాగంగా వాళ్ళు చూసి స్వామీజీని అయ్యో ఇక్కడ వర్షం వచ్చినా ఏ ధాటికైనా తట్టుకోలేరు కదా అని చెప్పేసి తనకు ఒక నివాసం అనేది ఒకటి ఏర్పాటు చేయాలని ఒక దృఢమైన సంకల్పంతో ఈ దాతలందరూ కలిసి కూడా బయట ఒక నివాసాన్ని ఏర్పాటు చేశారు స్వామీజీ కోసం. అయితే అప్పటి వరకు స్వామీజీ ఇక్కడ ఎండకు ఎండుతూ వానకి నానుతూ శివయ్యకు పూజలు సమర్పించుకుంటూ ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తూ ఇక్కడనే తన నివాసాన్ని, తన జీవితాన్ని ఇక్కడనే 3 సంవత్సరాలుగా కటిక నేల కావచ్చు, ఇక్కడ మనకు గుంటలు కావచ్చు, కొండలు కావచ్చు, ఈ బిచ్చలు కావచ్చు, ఈ ప్రాంతంలోనే ఆయన పడుకోవడం కానీ చేయడం కానీ. ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడంతా బండపరుపు కూడా చేశారు. కానీ ఇది ఇప్పుడిప్పుడే మాత్రమే చేశారు. స్వామీజీ వచ్చినప్పుడు మాత్రం ఇదంతా ఏమి లేదు, తను ఇక్కడే నివాసం ఉండేవారని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు మనకి చెప్తూ ఉన్నారు. ఓకే, మరి అయితే ఇక్కడ మనము ఇంకొక విషయం కూడా చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. అది ఏంటంటే మనము ఏకాగ్రతంగా నిర్మానుష్య స్థానంలో లోపల ఇప్పుడు మనము దర్శనం చేసుకొని బయటకు వచ్చాం కదా, అక్కడ ఆ గుహలో ఏకాగ్రతగా మనం కూర్చుంటే ఎవరు భక్తులు లేకపోయినా, మనుషులు లేకపోయినా అక్కడ భజన కానీ, అలాగే కొన్ని ధ్వనులు మనకు తెలియని సప్తస్వరాలు అని అంటాం మనం. ఇక్కడ హంపిలో వినిపిస్తుంది మనకు అది సప్తస్వరాలు అని చెప్పేసి, స్తంభాల్లో మనం స్వరాలు వింటూ ఉంటాం. సేమ్ అలాగే ఇక్కడ మనం ఏకాగ్రతగా కూర్చుంటే భజన శబ్దాలు, అలాగే ఆ లింగం శబ్దము, ఏదైతే శంఖం ఉంటుందో ఆ శంఖంలో మనం ఎలా ఊదుతామో అలాంటి శబ్దాలు వస్తాయని చెప్పేసి ప్రత్యక్షంగా ఇక్కడ చూసినటువంటి భక్తులు కూడా మనకు ఈ విధంగా చెప్పారు. అది ఖచ్చితంగా వస్తుందంట, కానీ ఏకాగ్రతతో కూర్చోవాలి. అది 10 నిమిషాలు అవ్వచ్చు, 1 రోజు అవ్వచ్చు, 2 రోజులు అవ్వచ్చు. ఆ శబ్దం మాత్రం ఖచ్చితంగా, భజన శబ్దం ఖచ్చితంగా వినిపిస్తుందంట. ఇదొక మనం విశేషంగా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం. చూశారు కదా, ఎర్రమల కొండల్లో వెలిసినటువంటి శ్రీ సర్వ పాపహరణ గంగా ఉమా సమేత సర్వేశ్వర స్వామి ఆలయాన్ని మనం ఇందాక మొత్తం సందర్శించడం అయితే జరిగింది మన అన్వేషణలో భాగంగా, వంటివి అన్వేషణలో భాగంగా. అయితే ఇక్కడ మనకు ఎన్నో వింతలు జరిగాయి, విశేషాలు జరిగాయి, అన్నీ తెలుసుకున్నాం. మనం స్వయంగా మనమే లోపలికి వెళ్ళి ఒక స్టంట్గా వెళ్ళి సక్సెస్ఫుల్లీగా మనం బయటకు వచ్చాము. అలాగే ఆ శివయ్యకు మన స్వహస్తాలతోనే పూజలు కూడా జరిపించారు. అదేవిధంగా ఇప్పుడు ఈ గుడి యొక్క అభివృద్ధికి అయితేనేమి, భక్తులకు వచ్చిన భక్తులకు వారి యొక్క మంచి చెడులు అంటే ఏవైతే వాళ్ళ అవసరార్థం కోసమో ఏవైతే అవసరమై ఉంటాయో అవి కొంత మేరకు అంటే దాతలు ముందుకొచ్చారు. ఆ దాతలో మొదటి దాతనే ఇవాళ మనతో ఉన్నారు. సో మనము వచ్చేటప్పుడు ప్రతాప్ రెడ్డి గారు మనకు కనిపించారు, తను చెప్పారు తన మాటలో. సో తను తీసుకొని ఇప్పుడు మనము ఈ ఆలయం దగ్గరికి అయితే వచ్చాము. సో ఈ విశిష్టత ఏంటి, అసలు ఈ వింత ఏంటి, ఈ ఆచారం ఏంటి అనేది తన మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం.
అసలు ఏంటి ఇందాక మేము వచ్చాము, బయట నుంచే చూసుకుంటూ వచ్చాము. అసలు ఇక్కడ ఒక ఆలయం ఉందని తెలుసు, అంటే మౌత్ పబ్లిసిటీ చేసి తెలుసుకోవడం మాత్రమే ఉన్నారు జనాలు. అందరికీ అంతగా ఇదిగా తెలీదు. ఒక మహాక్షేత్రంగా అయితే ఎవరికి తెలియదు. ఇది మహాక్షేత్రం కూడా అనుకోకూడదు దీన్ని. అసలు చాలా ఒక వైవిధ్యమైనటువంటి భక్తితో ఉన్నటువంటి శివయ్య లోపల కొలువై ఉన్నాడు. అసలు ఇది ఎలా గుర్తించారు, ఎవరు గుర్తించారు, ఎప్పుడు గుర్తించారు, ఈ ధూపదీప నైవేద్యాలు ఎప్పుడు మొదలు పెట్టారు, అసలు ఏంటి ఈ విశేషం ఏంటి, మీరు దాతగా ఎప్పుడు ముందుకు వచ్చారు? ఇప్పుడే విన్నాం మేము బయట భక్తులు, ఇక్కడ బయట ఒక గ్రామం అయితే ఉంది మనకు, ఆ గ్రామంలో కొంతమంది కూడా చెప్పారు ఇలా ప్రతాప్ రెడ్డి గారు దాతగా ముందుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు మెల్లమెల్లిగా మొదలు పెట్టారు, ఆయన ద్వారానే కొంచెం వెలుగులోకి వచ్చింది ఈ ఆలయం అని అయితే చెప్పారు. అసలు ఏంటి దీని గురించి మా ప్రేక్షకుల కోసం మీ మాటల్లో. 1965 సంవత్సరంలో యూదవ్వ అని ఒక మహిళ మేడం, అంటే మేము అప్పుడు ఇంకా పుట్టలేదు, 76 నేను, మా జేజీ వాళ్ళ టైంలో ఇక్కడ వచ్చి ఒక 1965 సంవత్సరం నుంచి 84 సంవత్సరం వరకు ఇక్కడ ఉంది మేడం. ఆమె ఇక్కడ సేవ చేసుకుంటూ ఇక్కడ ప్రకృతి సిద్ధంగా వెలిసినటువంటి ఈ గుహ, సప్త గుహల సంగమేశ్వరం ఏదో మేడం ఇక్కడ ఆమె సేవ చేసుకుంటూ దీప నైవేద్యాన్ని చేసుకుంటూ ఇక్కడ ఉంది మేడం. తర్వాత ఆమె 1924లో మా గని గ్రామానికి వచ్చి అక్కడ ఉంది మేడం. తర్వాత అక్కడ ఆమె కొన్ని స్థలాలు ఇచ్చి ఒక గుడి రామాలయము ఈశ్వరాలయం కట్టించింది మేడం. అక్కడ ఆమె చనిపోయిన తర్వాత అక్కడనే సమాధి చేసినాం మేడం. ఆమె ఇన్స్పిరేషన్తో మేము కొంచెం ఈ గుడిని డెవలప్ చేయాలని చెప్పి ఇక్కడికి రావడం మేడం. అంతలోనే ఇక్కడ ఈ స్వామి కాశీనాథ స్వామి రావడం, ఆయన ఎక్కడ ఉన్నాడు కాబట్టి ఆయనకు వసతి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఒక కుటీరం లేక ఏర్పాటు చేయాలని చెప్పి మేము సంకల్పించినాము. దానికి తోడు మా స్నేహితులు అదే ఓరకొల ఈశ్వరయ్య గారు, పైబాల రమణయ్య గారు, కొంతమంది స్నేహితులు అందరూ కలిసి ముందుకు వచ్చినారు. ఇక్కడ ప్రస్తుతానికైతే భక్తులకు సౌకర్యార్థం ఒక కుటీరం ఏర్పాటు, ఆ స్వామి వారికి ఒక సపరేట్ కుటీరం, ఇక్కడ లోపల కూడా భక్తులకు వసతికి కొంచెం నడవడానికి కొంచెం లైటింగ్ కోసం కూడా ఏర్పాటు కొంచెం తొందరలో రెడీ చేస్తాం మేడం. ఇంకా త్రాణిక పైన బోరు ఒకటి, అక్కడ వీరేస్వామి అని కర్నూలు అతను కార్పొరేటర్ వాళ్ళ ఫాదర్ అంట, ఆయన ఇస్తాను చెప్పినాడు. ఇవన్నీ హిందూ దేవాలయాలు పక్క సిద్ధంగా ఏర్పడిన గుహలు డెవలప్మెంట్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే మేడం ఇది మేము ఒక కంకణం కట్టుకున్నాం మేడం. దీంట్లో మేము ఏం పెద్ద అని కాదు, చిన్న కాదు మేడం. భక్తులకు సౌకర్యార్థం వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు మేడం. అక్కడ వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చినప్పుడు ఇక్కడ వసతులు ఏర్పాట్లు లేకపోతే తానకి నీళ్ళు దొరకకపోయినా వాళ్ళు కొంచెం ఎండకు నిలవనీకే, వర్షానికి నిలవన్నీ కూడా కొంచెం ఏ వసతులు లేకపోతే చాలా ఇబ్బంది పడతారని చెప్పే ఉద్దేశంతో మీ డెవలప్మెంట్కి పూనుకున్నాం మేడం. అట్లా తర్వాత ఇక్కడ జలధారణ అనేది ఒకటి జరుగుతుంది లింగానికి. అసలు ఆ ధార అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటారు, ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, సంవత్సరం పొడుగా ఉంటుందా, అసలు ఏంటి దానికి విశేషం ఏంటి? దాదాపు మేడం నేను చూసిన దాదాపు నాకు 48 ఇయర్స్ ఉన్నాయి మేడం. నేను చూసినప్పటి నుంచి ఆ జలధార నిరంతరము జలం ఇంగుతూ అది ఇక్కడికి పడుతుంది మేడం. అక్కడ ఈశ్వరుని పైన పడుతుంది, అక్కడ ఉండే పక్కన ఏర్పాటు చేసిన గచ్చులో నీళ్ళు కూడా రోజు నిండుతాయి మేడం గచ్చులు అవి. అక్కడ ఉండే జలం తీసుకుపోయి సర్వరోగ నివారణ అని చెప్పి భక్తులు ఆ నీళ్లు తీసుకుపోయి తాగుతారు మేడం అక్కడ. అది కూడా ఒక ఆధ్యాత్మికంగా ఏదో ఉండేట్టుంది మేడం ఇక్కడ మేము చూడంగా. ఈ జలం అనేది భూమికి సమాంతరంగా లేకుండా హైట్ నుంచి వస్తుంది మేడం. అది చాలా ప్రకృతి సిద్ధమైనది, ఆ పరమేశ్వరుని మాయం మేడం ఇక్కడంతా. తర్వాత ఈ ఆలయం గురించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఏమన్నా మీరు తెలియచేశారా? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కంటే మేడం వాళ్ళకు ఇక్కడ వేరే సోర్స్ లేవు మేడం. వాళ్ళకు ఇన్కమ్ వచ్చి పొలాలకి ఇలా ఉంటే ఎండోమెంట్ వస్తారు మేడం ఇక్కడికి. ఇది పురావస్తు శాఖ వాళ్ళు ఏమైనా వస్తే రావాల్సిందే మేడం ఇక్కడికి. ఎండోమెంట్ కంటే వాళ్ళకు ఏదో ఒక విధంగా కొంచెం పొలం ఉండి వాళ్ళకు ఇన్కమ్ ఉంటే వాళ్ళు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చేర్చుకుంటారు మేడం వాళ్ళు. మీరు ఏమైనా ఈ ఆలయ అభివృద్ధిలో భాగంగా గవర్నమెంట్ నుంచి మాకు ఇలాంటి వసతులు ఉంటే బాగుంటుంది, మా ఊర్లో వెలిసినటువంటి ఈ ఆలయం ఇంకా ప్రసిద్ధి గావించుతుంది అనే ఒక ఆలోచనలు ఏమైనా ఉన్నాయా మీకు? ఏమైనా కోరుకుంటున్నారా? ఖచ్చితంగా మేడం. వచ్చిన ప్రతి భక్తునికి స్వామివారి ఆశీస్సులు ఖచ్చితంగా అదే విధంగా చేయాలని చెప్పి మేము భక్తుల కోసం ఖచ్చితంగా తగు విధంగా ఏర్పాటు చేస్తాం మేడం. ఇక్కడ మాకు వేరే ఇన్కమ్ సోర్సెస్ ఏం లేవు మేడం. భక్తులు స్నేహితుల ద్వారా ఈ గుడిని డెవలప్ చేయాలనుకుంటున్నాం మేడం. అంటే భక్తులు మీ ద్వారా డెవలప్ చేస్తారు సార్, అంటే గవర్నమెంట్ నుంచి, ప్రభుత్వం నుంచి మీరు ఏమైనా కోరుకుంటున్నారా అని అడుగుతున్నాను. కోరుకుంటున్నాం మేడం. మా శాసన కార్తనామపడి దృష్టి కూడా తీసుకుపోయినాం మేడం. ఆయన ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేస్తామని చెప్పినాడు. ఆయన మా ఊరిగానే భక్తిపరుడు మేడం. ఆయన డెవలప్ చేయాలని చెప్పి కూడా ఆయన చెప్పినాడు మేడం. వస్తారని చెప్పినాడు ఇక్కడ ఖచ్చితంగా. ఆయన చూపిన తర్వాత దీనికి ఏం చేయాలో అన్నీ మాట్లాడి చేపిస్తాం మేడం. ఎమ్మెల్యే దృష్టికి ఎన్ని రోజులైంది తీసుకెళ్ళి ఈ విషయాన్ని?
ఈ మధ్యనే మేడం ఒక 6 మంత్స్ బ్యాక్ తీసుకుపోయినాం మేడం. అప్పుడు లాస్ట్ ఇయర్ తీసుకుపోయింది. అప్పుడు కొంచెం వర్షాలు పడడంలో కొంచెం రాలేకపోయినాం మేడం. వెహికల్ రస్తా లేకుండా మేడం. ఇప్పుడు ఒక 6 మంత్స్ నుంచి వెహికల్ రానికి రస్తా చేసినాం మేడం ఇక్కడ. అప్పుడు వెహికల్ రానికి ఇబ్బంది రాలేకపోయినాడు మేడం. చూశారు కదా ప్రతాప్ రెడ్డి గారు చెప్పేటువంటి విషయాలను. అయితే ఈ గుడిని ఇంకా మేము అభివృద్ధి చేయాలని అనుకుంటున్నామని చెప్పేసి మన టీవీ అన్వేషణ ద్వారా వీరైతే ప్రగాఢంగా వాళ్ళు కోరుకుంటున్నారు. అయితే ఇందులో భాగంగానే ఈ అభివృద్ధి కార్యక్రమాలు కేవలం ఇప్పటి వరకు తను యొక్క మిత్రులు, బంధుమిత్రులు వీరితో పాటు మాత్రమే మేము వీళ్ళ యొక్క ఇదితో పాటు మాత్రమే వీళ్ళ హెల్ప్ వల్లనే మేము ఇది వరకు ఈ రోజు మేము చేయగలుగుతున్నాము అని చెప్తున్నారు. అయితే ఇక్కడ కేవలము మొన్న జరిగినటువంటి రీసెంట్గా ఒక శివరాత్రి రోజు ఇక్కడ కళ్యాణోత్సవం కూడా జరిపించారంట. ఆ కళ్యాణ కట్ట వచ్చేసి కూడా లక్ష్మీదేవమ్మ అని చెప్పేసి ఒక భక్తురాలు ఆ కళ్యాణ కట్టకు దాతగా నిలిచారని చెప్తున్నారు. అలాగే దాదాపు ఆ రోజు శివరాత్రి రోజు కళ్యాణోత్సవం కూడా జరిపించారని చెప్పేసి కూడా మనము విన్నాము. అయితే ఇందులో భాగంగా ఇంకా మేము అభివృద్ధి కార్యక్రమాల్లో ముందెళ్ళాలి, మా ఆలయము ప్రసిద్ధి గావించాలి అనే ఒక దృఢమైన సంకల్పంతో మేము, మా ఊరి ప్రజలు, మా గ్రామ ప్రజలందరూ కూడా మేము మా ఎమ్మెల్యే దృష్టికి అయితే తీసుకెళ్ళాము. తను కూడా సానుకూలంగా స్పందించారని చెప్పేసి తన మాటల్లో అడిగి మనం తెలుసుకున్నాము. సో కెమెరామ్యాన్ విజయ్ మోహన్తో రాధారెడ్డి, 1 టీవీ న్యూస్, కర్నూలు.